హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఒక డౌట్ అనమాట, సార్ అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే మనం రైల్వే జాబ్ క్రాక్ చేస్తామా? సో అసలు క్రాక్ చేయాలంటే మనం ఏ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి ఏంటనేది నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైల్వే జాబ్ కనుక క్రాక్ చేయాలంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా 3 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. ఈ 3 సబ్జెక్ట్స్ అది ఏ ఎగ్జామ్ అన్నా కానివ్వండి, రైల్వేలో మీరు ఎన్టీపీస్ తీసుకున్నా, గ్రూప్ డి తీసుకున్నా, సో మీకు టికెట్ కలెక్టర్ తీసుకున్నా, ఏ జాబ్ తీసుకున్నా, ఏఎల్పి తీసుకున్నా సరే, ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ 3 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే, సార్ మీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ సార్, మీ మ్యాథ్స్ చేయలేము, దాన్ని వదిలేస్తామని చెప్పి చాలామంది అంటున్నారండి. అలా వదిలేయొద్దు. ఖచ్చితంగా ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక రిమైనింగ్ ఏంటంటే జీకే పార్ట్, దాన్ని జనరల్ అవేర్నెస్ కూడా అని అంటాం. సో ఈ 3 పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఆ రిమైనింగ్ దాంట్లో ఆఫ్ సబ్జెక్టులు చదివినా చాలు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ మూడింటి మీద 100% ఎఫెక్ట్ పెట్టాలి. ఆ రిమైనింగ్ ఏదైతే ఉన్నదో జీకే అని చెప్పాను కదా, దాంట్లో మీకు జనరల్ అవేర్నెస్ అంటే అన్ని టాపిక్లు వస్తాయి. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఎవ్రీథింగ్. అంటే వీటన్నిటి కూడా చదవాలి. కానీ ఈ 3 పర్ఫెక్ట్ అయినవి అనుకోండి, ఆ రిమైనింగ్ దాంట్లో ఆ పోర్షన్ చదివినా సరే, మీరు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ చదువుకున్నా సరే బెస్ట్ స్కోర్ వస్తుంది. ఇది మంచి స్ట్రాటజీ అనమాట. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మన నెక్స్ట్ ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మరి మేము ఏ బుక్స్ చదవాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంది. సో నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ కూడా ప్రీవియస్ ఒక 1 year బ్యాక్ చెప్పాను. అయితే నా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడున్న టైంలో ఆ బుక్ తీసుకొని, ఒక RS అగర్వాల్ బుక్ ఉందనుకోండి, అది తీసుకొని సాల్వ్ అంటే మినిమం ఒక 6 months 1 year పడుతుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా దాంట్లో జాయిన్ అవ్వని చెప్పట్లేదు, బట్ రైల్వే ఎగ్జామ్స్కి ఎక్స్క్లూజివ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సో వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇస్తాము. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బేసిక్ నుంచి హై లెవెల్ వీడియోస్ ఉంటుంది. సో మీకు నచ్చితే మన ఫుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వండి. ఇక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతారు, సరే అది మా కోచింగ్ సెంటర్లనా, బయటనా, బుక్స్ ఏదో రకంగా ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళు ఎగ్జామ్స్ మాత్రం రాయారు. సో ఏ స్టూడెంట్ అయితే క్లాసెస్ విని మెటీరియల్స్ చదివి మాక్ టెస్టులు రాస్తారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. అదేంటి సార్ మాక్ టెస్ట్ వల్ల అంత ఇంపార్టెన్స్ అంటే, ఎస్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మెజారిటీగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళకి ఆన్లైన్ మీద అవగాహన ఉండదు. చాలామంది వరకు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అటెంప్ట్ చేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళకి మాక్ టెస్టుల మీద అవగాహన ఉండదు. సో అప్పుడు ఏంటి, టైం మేనేజ్మెంట్, అసలు నువ్వు ఎంత చదివావు అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఒక మాక్ టెస్ట్ రాసినప్పుడే అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు మీరు చేయాల్సింది, మీరు ఒక టాపిక్ కంప్లీట్ అవ్వగానే మాక్ టెస్టులు రాయాలి. మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు క్లాసెస్తో పాటుగా మాక్ టెస్టులు కూడా సపరేట్ ఉన్నదన్నమాట. సో మీకు ఏఎల్పి రాస్తున్నారు అనుకోండి, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాస్తున్నారు అనుకో, సిబ్యాట్ టెస్ట్ ఉంటుంది, సైకోమెట్ టెస్ట్. మరి ఆ మాక్ టెస్ట్లు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా డైరెక్ట్ అక్కడ వెళ్ళేది. మీరు ఏఎల్పిలో 30% ఉంటుంది వెయిటేజ్. సో నేను చెప్పేది ఏంటంటే, క్లాసెస్ మెటీరియల్స్తో పాటు మాక్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ 3 సబ్జెక్టులు బాగా పర్ఫెక్ట్గా అయ్యి దానితో పాటుగా నెక్స్ట్ వచ్చిన తర్వాత రివిజన్ బాగా చేస్తారో, మీరు కరెంట్ అఫైర్స్ ఉన్నది కదా, ఎవ్రీ మంత్ కూడా టాపిక్ వైజ్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు అప్ టు డేట్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలామంది కూడా చేసే మిస్టేక్ ఇదే, మాక్ టెస్టులు రాయరు. సో ఇప్పుడు ఆ సైకోమెట్రిక్ టెస్ట్ కనుక మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆ ప్యాటర్న్ అర్థం కావాలి. సో మొట్టమొదటిసారి మన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు మాక్ టెస్ట్ కూడా తీసుకోవడం రావడం జరుగుతుంది. సో మీకు నేను చెప్పేది ఒకటండి, నోటిఫికేషన్ల గురించి వెయిట్ చేయడం ఆపండి. మీకు రైల్వే జాబ్ కనుక సిన్సియర్గా మీరు ఈ 2024లో మీది కావాలనుకుంటే ఈ రోజు నుంచి, ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. టైం అయిపోయిన తర్వాత అయితే 1 mark 2 marks తోటి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, రైల్వే జాబ్ని లక్ష్యం అనుకుంటే ఈ 2024 మొత్తం వదిలిపెట్టండి. అది ఎనీ టైం ఎప్పుడైనా రాయండి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 1 year ప్రాసెస్ అనమాట. మీరు ఈ రోజే నాకు నోటిఫికేషన్ పడాలంటే ఒకటే ఆలోచించుకో, ఇప్పుడు నోటిఫికేషన్ పడితే నీకు జాబ్ వస్తుందా, ఓపెన్లో క్రాక్ చేస్తావా, అది ఒకసారి ఆలోచించుకో. అది ఆలోచించుకున్న తర్వాతనే వీటి గురించి ఆలోచించాలి, నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి ఏందనేది. సో దయచేసి ఏ స్టూడెంట్ కూడా ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ బాగా ఆలోచిస్తారండి. అరే ఇంకా నోటిఫికేషనే పడలే కదా, ఇంకా ఏఎల్పిఏ చాలా వేకెన్సీస్ తక్కువ పడి, అరే బాబు నీకు కావాల్సింది ఒక జాబు. మనం ట్రై చేస్తున్నాం ఏఎల్పి వేకెన్సీ గురించి. సో అన్ని విధాలుగా మనం ట్రై చేస్తాం. ఒకవేళ పెంచితే హ్యాపీ, పెంచకపోతే నువ్వు అప్లై చేయడం ఆపవు కదా. వాడు ఎన్ని పోస్ట్ అనబడి నీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ అనుకోండి. ఇంకొక విషయం చెప్పను, ట్రిక్,
ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉంటుందో అప్లై చేసే వాళ్ళు తక్కువనే ఉంటారు, సీరియస్గా చదివే వాళ్ళు కూడా తక్కువనే ఉంటారు. కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో తక్కువ పోస్టులు అని చెప్పి మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యి ప్రిపరేషన్ ఆపొద్దు. సో నా యొక్క సజెషన్ అండి, ఒక్క పోస్ట్ ఉన్నా సరే నీకు కావాల్సింది ఒకే ఒక జాబ్ అనుకో, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన కిరణ్ స్టడీస్ యాప్లో అఫీషియల్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. సో నేను ఫైనల్ ఒకటే చెప్తాను, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, నథింగ్ బట్ పేషెన్సీ, ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా 2024 విజేతలు అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ బుక్కులు ఈ బుక్కులు 100 బుక్కులు వద్దు. మీరు కోచింగ్ సెంటర్ ఫాలో అయ్యాలంటే మనదన్న ఫాలో అవ్వండి, లేదా మీకు నచ్చింది ఎక్కడైనా ఫాలో అవ్వండి, కానీ ఒకటే ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ మాత్రం 100 సార్లు చేయండి. ఒక బుక్నే 100 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు వేరేది అవసరమే లేదు. మాక్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా రాయండి. సో మీరు క్లాసెస్ కావాలంటే క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, మాక్ టెస్ట్ కావాలంటే సపరేట్ మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే ఇప్పుడు నేను చెప్పిన దాకా ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్ అవుతారో నేను మీకు గ్యారంటీ ఇస్తానండి, 2024 ఎండింగ్ కల్లా ఏ నోటిఫికేషన్ పడ్డా మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఇంకొక విషయం ఏంటంటే, మినిమం డైలీ ఒక 5 to 10 అవర్స్ మినిమం ప్రిపేర్ కావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక వారం రోజులు ప్రిపేర్ అవుతారు. వారం రోజులు ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే ఒక 3-4 రోజులు గ్యాప్ తీసుకుంటారు. ఆ ఫ్రెండ్ మ్యారేజ్ అనో, లేకపోతే ఆటనో, ఫంక్షనో ఏదో ఒకటి, లేదా అబ్బా ఈ ఒక వారం మొత్తం చదివి ఒకరోజు గ్యాప్ తీసుకో, ఓకే గుడ్. కానీ వారం వల్ల 2 రోజులు చదివి 3-4 రోజులు గ్యాప్ తీసుకుంటే ఏమైందంటే చదివింది కూడా మనకి ఒక కన్సిస్టెన్సీగా ఉండదన్నమాట. సో కన్సిస్టెన్సీగా, సీరియస్గా, రెగ్యులర్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకే 2024లో రైల్వే జాబ్ కొడతారు. ఎటువంటి అప్డేట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. మీకు ఫుల్ కోర్స్ ఉన్నది. మన కిరణ్ స్టడీస్ యాప్ ఎందుకు నేను 10 సార్లు చెప్తున్నా అంటే, లాస్ట్ టైం గ్రూప్ డీలా 1100 పైగా తెలుగు రాష్ట్రాల నుంచి గ్రూప్ డి సాధించారు. 15 మంది పైగా స్టూడెంట్స్ ఎన్టీపీసీ జాబ్ క్రాక్ చేశారు, డిఫరెంట్ దాంట్లో. సో నేను ఓపెన్లో క్రాక్ చేశాను. సో మీకు నాకు అనుభవం అంటే నా క్లాసెస్ కంప్లీట్గా రైల్వేకి సంబంధించే ఉంటుంది. అందువల్ల నేను ఎన్సీఆర్టీ కూడా మొట్టమొదటిసారి కిరణ్ స్టడీస్ యాప్లో మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలని చెప్పి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మోస్ట్ టాప్ 3 మన కిరణ్ స్టడీస్ యాప్ రైల్వేలో అక్రాస్ ఇండియానే రైల్వే కోచింగ్ సెంటర్లలో క్లాస్ ప్లేస్లో టాప్ 3 ప్లేస్లో ఉన్నాం. ఎందుకంటే మన కంటెంట్ అలా ఉంటుంది. ప్రమోషన్స్ అవసరం లేదు. మీరు ఒకసారి తీసుకుంటే వాళ్ళే 10 మందికి చెప్తారు. నాకు అలా ఒక స్టూడెంట్ తీసుకొని వాళ్ళే, నేను వితౌట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకముందుకు వాళ్ళే 10 మంది చెప్పడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి సార్ బాగున్నాయని చెప్పి తీసుకుంటారు. లాస్ట్ టైం జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో నేను చెప్పేది ఒకటి, మీకు పర్ఫెక్ట్గా రైల్వే గైడెన్స్, ఓన్లీ రైల్వేకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మనకు కావాలనుకుంటే కిరణ్ స్టడీస్ యాప్లో వెంటనే జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా రైల్వేకి సంబంధించే ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ 2024 రైల్వే జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో మీకు ఖచ్చితంగా 1 by 1 నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఐ హోప్ ఎవ్రీవన్, నేను మళ్ళీ చెప్తాను, టైం పోతే మళ్ళీ రాదు. ఈ 2024 మీదే, ఓకేనా. సో ఎటువంటి డౌట్ను మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే మీకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫుల్ కోర్స్ ఉంటుంది, 1 year కోర్స్ ఉంటుంది, 6 months ఉంటుంది, మాక్ టెస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఇన్ అవర్ కిరణ్ స్టడీస్ యాప్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటుందండి బైలింగ్వల్గా, ఓకేనా. సో నేను ఇప్పుడు చెప్తున్నా అండి, నిజంగా సిన్సియర్గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకున్న వీడియో కింద కామెంట్ చేయండి. సో మీ ఏ డౌట్ ఉన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వకపోతే ఈరోజే జాయిన్ అవ్వండి. ఎక్స్క్లూజివ్గా రైల్వేకే సంబంధించి ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ నవంబర్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. నా ఆధ్వర్యంలో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు కంప్లీట్గా CBT 1, CBT 2 రెండింటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ టైంలో లైవ్ క్లాసెస్ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి 5000 మంది పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.